నమస్తే. దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం చూసుకుంటే భారత్‌లో బంగారం రేటు బెంబేలెత్తిస్తూ ఉంది. ప్రతి ఇంట్లో కూడా భారత్‌లో బంగారం ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి శుభకార్యాలు జరిగినా, పెళ్ళిళ్ళైనా ఏవైనా కూడాను ఖచ్చితంగా ఆడపిల్లకి మంగళసూత్రం చేయించే దగ్గర నుంచి కూడా బంగారాన్ని వాడుతూ ఉంటారు విరివిగాను. బంగారం లేనిదే శుభకార్యాలు కూడా జరగవు. అలాగే బంగారం లేకపోతే ఆడవాళ్ళు లేరు. ఆడవాళ్ళు లేకపోతే బంగారం లేదు. ఎందుకంటే స్త్రీలు ఖచ్చితంగా అలంకార ప్రియులు. వారికి బంగారం ఖచ్చితంగా ఉండాల్సిందే. మరి భారత్ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా ఎక్కువగా బంగారం పైన ఆధారపడిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాము. స్టాక్ మార్కెట్స్‌లో గానియండి, బులియన్‌లో చూపించినప్పుడు కూడా ఖచ్చితంగా బంగారం రేట్ ఎంతుంది, ఏంటి అప్ అండ్ డౌన్స్ మీద కాలిక్యులేషన్స్ జరుగుతూ ఉంటాయి. మరి ట్రంప్ యొక్క ఏదైతే అమెరికా షట్ డౌన్ ఉందో దీనికి సంబంధించి ట్రంప్ షట్ డౌన్ కారణంగా భారత్‌లో బంగారం రేటు ఇంత దారుణంగా పెరిగే అవకాశం కలిగిందా? ట్రంప్ భారత్‌కి ఏదైనా ఒక శాపంగా మారాడా? అనే ఒక ఆందోళనలో గూడా ఆడవారంతా గూడా ఒక రకమైన మానసిక పరిస్థితికి గురవుతూ ఉన్నారు. ఎందుకంటే బంగారం కొనుక్కోకపోతే కనీసం పూజలొచ్చినప్పుడు, లక్ష్మీదేవి వ్రతాలొచ్చినప్పుడు ఇలాంటప్పుడు అట్‌లీస్ట్ ఒక గ్రాము బంగారమైనా కొనుక్కోవాలనే ఆడవాళ్ళు ఆ గ్రాము బంగారాన్ని గూడా కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే దుకాణాల్లో కూడా ఒకప్పుడున్న బిజినెస్ ఇప్పుడు లేదు అని చెప్తున్నారు దుకాణదారులు గూడాను. ఎందుకంటే బంగారం ధర ఒక యావరేజ్‌గా ఉండేటప్పుడు కొనుక్కోవడానికి చక్కగా కస్టమర్స్ చక్కగా వచ్చేవాళ్ళు. నిండుగా ఉన్న షాపులన్నీ కూడా ఇప్పుడు కాస్త బోసిపోతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. మరో విషయం తీసుకుంటే మనకి గతంలో బంగారం ధర కొన్ని సంవత్సరాల క్రితం మనం ఒక 10 ఏళ్ల క్రితం అలా తీసుకుంటే దాదాపు 12,000తో తులం 12,000 ఆల్‌మోస్ట్ నిలకడగా 12,000-20,000 వరకు నిలకడగా ఉన్న బంగారం ధర ఇప్పుడు గ్రాము ధర 12,000గా మారిపోయింది. తులం బంగారం అంటే దాదాపు 10, 11 గ్రాముల బంగారం ధర 12,000-20,000 మధ్యలో ఉన్న బంగారం ఇప్పుడు దాదాపుగా గ్రాము ధరే 12,000గా మారింది. అంటే తులం బంగారం 1,20,000 దగ్గర దగ్గరకు చేరుకుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలిప్పుడు బంగారం ధర ఎంతుంది? ఈ రోజుకి ఎంతుందో చూసుకుంటే మనకి 24 క్యారెట్ల బంగారం రూ. 12,222 చూపిస్తుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం రూ. 11,210 చూపిస్తుంది. అలాగే 18 క్యారెట్ల బంగారం 172 చూపిస్తుంది. మనం గ్రామ్ లెక్కనేసుకుంటే 12,000 అంటే దాదాపు మనకి 10 గ్రాములు, 11 గ్రాములు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క లెక్కుంటుంది. హైదరాబాద్ నగరంలో ఒకలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్‌లో ఒక లెక్క ఉంటుంది. రమారమీగా చూసుకుంటే మనకి 180 నుంచి ఇలా చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అలాగే 10 గ్రాములు, 11 గ్రాములు ఈ గ్రామ్స్‌లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఈ వ్యత్యాసంలోనే ఎలా లెక్కేసుకున్నా కూడా ఇంచుమించుగా తులం బంగారం కొనాలి అనే పరిస్థితొస్తే ఖచ్చితంగా 1,25,000 పైన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిలో మళ్ళా టాక్స్‌లు, జీఎస్టీలు అవి ఇవి అంటూ కూడా చాలా లెక్కలేస్తారు. మరి సామాన్యుడు బంగారం కొనుక్కోవాలంటే చాలా 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 దుర్భరమైన పరిస్థితి నెలకొంది. మరి నిపుణులు కూడా దీనికి సంబంధించి అసలు బంగారం జోలికే వెళ్ళొద్దు అని హెచ్చరిస్తూ ఉన్నారు. మనం ప్రత్యక్షంగా చూసుకుంటే ప్రముఖ అనలిస్టులతోని మాట్లాడామో, అలాగే ఎవరైతే బిజినెస్‌కి సంబంధించిన అనలిస్ట్‌లు ఎవరైతే ఉంటారో, వీళ్ళకి సంబంధించిన రివ్యూస్ మనం తీసుకున్నప్పుడు గూడా ఖచ్చితంగా బంగారాన్నయితే కొనొద్దు అని కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే బంగారం ధర భారీ స్థాయిలో పెరిగింది. ఇప్పుడు కొనాల్సిన అవసరం ఉంది అంటేనే ఖచ్చితంగా పెళ్లుంది, పేరంటం ఉంది. ఖచ్చితంగా పెట్టాలి ఆడపిల్లకి అనంటే మీకు ఎంత వరకు అవసరమో అంత మేర మాత్రమే బంగారం కొనుక్కోండి. అంతకు మించి బంగారాన్ని కొనొద్దని ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఉన్నారు. ఆహ్, దాదాపు ఎన్నాళ్ళు ఆగాలి అనంటే ఆగాల్సిన టైమును గూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎన్నాళ్ళు ఆగాలి అనేది ఒకసారి మనము ఆర్థిక నిపుణులున్నారు. వారి మాటల్లోనే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడున్న పరిస్థితులు బంగారం పెరగడానికి అనువుగా ఉన్నాయి. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో తర్వాత యుద్ధాలు స్టార్ట్ అయినాయి. 3 సంవత్సరాల నుండి యుద్ధాలు కంటిన్యూయస్‌గా నాన్ స్టాప్ జరుగుతున్నాయి. ఇంకో పక్క ఇన్‌ఫ్లేషన్ పెరుగుతూ ఉన్నాయి. దేశాల ఆర్థిక పరిస్థితులు ఓవరాల్‌గా గ్లోబల్‌గా చూసుకుంటే బాగలేదు. ఇండియా సమ్‌వాట్ బెటర్. ఐ హ్మ్. డోంట్ సే ది బెస్ట్ అనను. బట్ సమ్‌వాట్ బెటర్ కంపేర్డ్ టు మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్. ఓకే. సో, ఇంకో పక్క చూస్తే ట్రంప్ వచ్చాక కూడా కంటిన్యూయస్‌గా ఏదో కామెంట్సు, ఏదో ఒక యాక్షన్స్ ఇవన్నీ గూడా ఎటు దారి తీస్తున్నాయంటే డాలర్ వీక్‌నెస్‌కి హ్మ్. ఆటోమేటిక్‌గా డాలర్ వీక్ అయిందంటే బంగారం పరిగెడుతుంది. సో, గత కొన్ని నెలలుగా చైనా, ఇండియా, తర్వాత రష్యా, జపాన్, ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్ అనుకోవచ్చు. ఆహ్, వాళ్ళు కొంత పెట్టుబడులు కొంచెం బానే పెడుతున్నారు. సో, నార్మల్‌గా ఇన్వెస్టర్ డిమాండ్‌తో పాటు దేశాలే పోటీపడి ఇన్వెస్టర్లతో పోటీపడి పెట్టుబడులు పెట్టడం మూలాన బంగారానికి ఇంత స్ట్రాంగ్‌గా రెక్కలొచ్చాయని మనం చెప్పొచ్చండి బేసిక్‌గా. చూసారు కదండీ! ఇది బంగారానికి సంబంధించి. అలాగే వెండి ధరలు కూడా అలాగే ఉన్నాయి. వెండి కూడా
బంగారం కొనలేని చాలా మంది అట్‌లీస్ట్ వెండినైనా గూడా చిన్న చిన్న ముక్కలుగా లిక్విడ్‌గా కొనుక్కుంటూ ఉంటారు. ఒక ఆర్నమెంట్ రూపంలోనే కాకుండాను. సో, వెండికి కూడా ఇప్పుడు ఆర్నమెంట్స్ అందరూ గూడా చాలా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు వెండి ఆర్నమెంట్స్‌కి కూడాను. సో, దానికి కూడా చాలా వాల్యూ పెరిగింది. ఒకప్పుడు వెండంటే అంత ఆసక్తి చూపించలేని వారందరూ గూడా ఇప్పుడు వెండి వైపు చాలా మొగ్గు చూపుతూ ఉన్నారు. అలాగే వెండి పైన గోల్డ్ కోట్ వచ్చిన నగల్ని, ఆర్నమెంట్స్‌ని గూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు గూడా వెండికి సంబంధించిన జ్యువెల్లరీపై చాలా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. మరి బంగారం కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నవారు ఆల్‌మోస్ట్ పెళ్ళిళ్ళకి గూడా వెండికి సంబంధించిన జ్యువెల్లరీనే ధరిస్తూ ఉన్నారు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకుంటే వెండి ధర కూడా చాలా దారుణమైన పరిస్థితిలో ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు తులం వెండి అంటే 200, 300, 500, 600 ఇది చాలా హైయెస్ట్ రేట్స్ ఉండేవి 600 వరకు. సో, ప్రస్తుతం చూసుకుంటే వెండి ధర ఎలా ఉందో ఒకసారి మనం చెక్ చేసుకుందాము. వెండి గ్రాము ధర రూ. 180 ఉంది. కేజీ విషయానికొస్తే 1,80,000 చూపిస్తూ ఉంది. సో, 1 గ్రాము ధర 180 అంటే తులం దాదాపుగా దాదాపు రూ. 1,800 చూపిస్తుంది. సామాన్యుడికి కొనుక్కోలేని పరిస్థితి. ఎందుకంటే ఒకప్పుడు బంగారాన్నే ఆ రేటుకి కొనుక్కునేవారు. కొనుక్కోలేని చాలా మంది సామాన్యులున్నారు. మరి వారికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితే. మరి నిపుణుల అంచనా ప్రకారం అలాగే మనకి ఆహ్, ఏదైతే అమెరికన్ గవర్నమెంట్ షట్ డౌన్ ఉందో, సో దీనికి సంబంధించి ఈ చర్చలన్నీ కొనసాగి ఒక కుదుటికి వచ్చిన తర్వాత, కుదుట పడిన తర్వాత బంగారం కొనుక్కుంటే బావుంటుందని హెచ్చరిస్తున్నారు. మరి ప్రజలందరూ కూడా ఎవరైతే బంగారాన్ని కొనుక్కోవాలని ఆశపడుతున్నారో, కొద్ది రోజుల పాటు ఆగి మీకు కావాల్సినంత మేరలో బంగారాన్ని కొనుక్కుంటే పరిస్థితులు చక్కబడే వరకు ఆగితే బావుంటుందని నిపుణుల సలహాను పాటిస్తే గూడా బావుంటుందని చెప్తున్నారు. సో, ఎందుకంటే ఇది ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అంశం కూడా కాబట్టి. సో, మరి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. తొందరపడి బంగారాన్ని కొనే ప్రయత్నం అయితే చేయొద్దు. కొద్ది రోజులు ఆగినట్లయితే ఖచ్చితంగా బంగారం రేట్లు తగ్గే పరిస్థితి కనిపిస్తుంది. సో, తగ్గిన తర్వాత మీకు ఎంత మేర బంగారం కావాలో అంత మేర బంగారం కొనుక్కోవచ్చు. సో, ఎలాంటి రాంగ్ కమిట్మెంట్స్ కూడా ఇవ్వొద్దు అని చెప్తున్నారు పెళ్ళిల్లో కానీ ఎక్కడైనా కూడాను. ఎందుకంటే బంగారం అనేది ఆడపిల్లకి మనం కట్నంగా పెడుతూ ఉంటాం కూడా కాబట్టి ఒక చక్కటి కమిట్మెంట్ తీసుకొని ఎంత మేర అవసరమో అంతే తీసుకోండి అంటున్నారు. సో, మరి చూద్దాం బంగారం రేట్ ఎంత దిగొస్తుందో. థాంక్ యూ.